హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కుండల్ వేముల. ఈరోజు ప్రధానంగా మరి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి మొదలుపెట్టినటువంటి జంతర్ మంతర్ వద్ద మొదలుపెట్టినటువంటి దీక్ష అది పార్లమెంటు ముట్టడి వరకు వెళ్ళి మరి అది చాలా రకాలుగా ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి. మరి ప్రధానమైనటువంటి డిమాండ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ చేస్తున్నటువంటి ఈ దీక్షకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. మరి ఆ మద్దతు ఏ విధంగా ఉంది, ఎట్లా అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు చాలామంది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై జరిగినటువంటి దాడికి నిరసనగా నిన్న మరి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న మరి నిరసన కార్యక్రమం జరిగింది. దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టు నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కూడా నిరసనల కార్యక్రమం జరిగినాయి. దానికి మన రాష్ట్రంలో కూడా హోరాహోరీగా బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు పోటాపోటీగా నిరసనలు, ఆఫీసుల మీద దాడులు ఇట్లాంటి అన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క మరి విద్యకు సంబంధించినటువంటిది మరి నీట్కు పేపర్ లీకేజ్ వల్ల జరిగినటువంటి మార్పులు పరిణామాలకు సంబంధించినటువంటి వార్తలు మరి ఇక్కడ ప్రధానంగా దానికి సంబంధించినటువంటిదే ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎందుకంటే ఎవరి పట్టు వారిదే. ఇక్కడ ప్రధాన రాజీనామా తప్ప చర్చకు సిద్ధమంటున్న కేంద్రం, ఇక్కడ ఈ పోరాటానికి కేంద్రం ఏం సమాధానం ఇస్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మేం దేనికైనా చర్చకు సిద్ధం అని చెప్తుంది కేంద్రం. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా? అందుకనే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పి ప్రకటించిండ్రు. 20 తారీఖు నెల జరిగినటువంటి దారుణం, మారణ హోమం, విద్యార్థులను రాళ్లతోటి బాష్పవాయువులతోటి మరి వాళ్ళు చెదరగొట్టినటువంటి దాడి చేసినటువంటి పరిస్థితిని చూస్తే మన ప్రజాస్వామ్యం చీకటి రోజుగా ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, మనకు స్వతంత్రం వచ్చిందా లేదా అన్నట్టుగా మరి ఒక పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మరొక స్వతంత్ర సంగ్రామము పూరించుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం కళ్ళగట్టినట్టు చూడొచ్చు. మనం స్వతంత్ర దేశంలో ఉండి కూడా మన హక్కుల కోసం కొట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి నిరసనగా ఇక్కడ రాజ్యసభ మరి ఎంపీలు వీళ్ళందరూ కూడా నిన్న పార్లమెంట్లో నల్ల డ్రెస్లో నిరసన తెలిపినటువంటి కార్యక్రమం కూడా చూస్తున్నాం. డిమాండ్లు నెరవేరేదాకా దీక్ష ఆపము అంటున్న సిజేపీ. కాక్రోచ్ జనతా పార్టీ తెగేసి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క డిమాండ్లు నెరవేరిన దాకా మేము మా యొక్క దీక్షను ఆపబోము అని చెప్పినటువంటి చూస్తున్నాము. తటస్థ వేదికపై చర్చలకు సిద్ధమన్న దీప్కే. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దీప్కే ఏమంటున్నాడంటే, మీరు చర్చలకు రండి, ప్రభుత్వం ఇక్కడ ఈ వేదిక మీద ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద వేదిక వద్దకు రండి, మాతో చర్చలు జరపండి, మా డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే మేము నిరసన కార్యక్రమాలను బంద్ చేస్తామని దీప్కే మరి చెప్పినటువంటి వార్తను చూస్తున్నాము. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తే విరమిస్తా వాంగ్చూక్. దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాంగ్చూక్ను మరి అనారోగ్య కారణంగా ఉన్నటువంటి ఆయన దీక్షలో ఉన్న అతన్ని అరెస్ట్ చేసుకెళ్లి హాస్పిటల్లో పెడితే కూడా హాస్పిటల్లో కూడా దీక్షను కొనసాగిస్తూ మరి ఇక్కడ విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి, అప్పుడు నేను విరమిస్తా అని చెప్పినటువంటి వార్తను చూస్తున్నాము. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటీగా చేస్తున్నారు. కానీ మీ యొక్క ఏం చేస్తుండ్రో, ఏంది ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతుండ్రో, ఎందుకు ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుండ్రో ప్రజలైతే గమనిస్తుండ్రో. మీకు రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రజలు నిర్ణయిస్తారు, యూత్ నిర్ణయిస్తారు. మీ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి ప్రజల్ని మభ్యపెడుతూ ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, ఇప్పటికీ 150 సార్లకు పైగా పేపర్ లీకేజ్ జరిగినటువంటి మీ ప్రభుత్వాన్ని ఎండగట్టు నిరసన జరుపుతున్నటువంటి విద్యార్థుల పైన మీరు చేస్తున్నటువంటి దాడులు, దమనకాండ, రక్త తర్పణము, ఈ యొక్క రణరంగాలు ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కనిపిస్తున్నాయని ప్రజలు తిరుగుబాటు మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కళ్ళు తెరుచుకొని ప్రజా సమస్యల పైన మరి విద్యార్థుల పైన జరిగేటువంటి అమానుషమైన దాడులకు ఎవరు కారణము, దీని వ్యవస్థ మొత్తానికి కూడా మరి అంతం కావాలంటే మరొక స్వతంత్ర సంగ్రామం అనేది ఇక్కడ పూరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాఠీ చార్జీపై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ. ఢిల్లీ పోలీసులకు హైకోర్టు మొట్టకాయ చేసినటువంటి పరిస్థితి. ఉండాలేమన్నా పోలీసుల అత్యుత్సాహం. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల్ని
భయంకరంగా కొట్టినటువంటి విజువల్స్ బయటకు వస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ మీద మీరు అసలు ఎవరికి ఉన్నారు కాపులా? నాయకులకు, ప్రభుత్వానికా, ప్రజలకు ఉన్నారా పోలీసు వ్యవస్థ అని చెప్పి అలా మరి కోర్టు ప్రశ్నించి గట్టిగా మొట్టకాయ వేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇంత దారుణమా? ఎందుకు కొడుతున్నారు ఇట్లా విద్యార్థులను? వాళ్ళ డెమోక్రటిక్ రైట్ అది. విద్యా వ్యవస్థలో జరిగినటువంటి లోపాలకు, పేపర్ లీకేజ్ మీద జరిగినటువంటి అలసత్వానికి నిరసనగా ధర్నాలు చేస్తే, యాజిటేషన్ చేస్తే, లాఠీ చార్జ్ చేసి మరి బాష్పవాయువు ఉపయోగించి, అది ఎక్స్పైర్ అయినటువంటి బాష్పవాయువులను ఉపయోగిస్తూ ఇంత అనాగరిక చర్యను చేస్తున్నారు. ఇది అసలు డెమోక్రటిక్ కంట్రీనా కాదా ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే మాత్రము మరో స్వతంత్ర సంగ్రామం మొదలైతే మీరు ఎక్కడ పారిపోవాల్సి వస్తుందో ఒకసారి గమనించండి. ఇలాంటివి మానుకోండి. విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయండి. వాళ్ళ మీద చేస్తున్నటువంటి జులుమును మరి పక్కకు తప్పండి. పోలీసు వ్యవస్థ వాళ్ళు మరి నిస్వార్థంగా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల పైన మీరెవరండి దాడి చేయడానికి? మీకేం రూల్స్ ఉన్నాయి? మీకేమి ఇట్లా రైట్స్ ఉన్నాయి? అమ్మాయిలను సైతం ఈడ్స్కెళ్ళి పడేసి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళను కొట్టినటువంటి సందర్భాలు, వీడియోస్ ఇవన్నీ కూడా ఇలా మాధ్యమాల్లో మరి ఇక్కడ ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కొన్ని మీడియా సంస్థలు మరి ఇలాంటి పెద్ద ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన చూపించకుండా మరి ఎక్కడున్నారు ఇలా మీడియా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తప్పని పరిస్థితిలో వచ్చి కొంతమంది కొన్ని మీడియా సంస్థలు మాత్రం ముందుకు వచ్చి కొన్ని విజువల్స్ను, కొన్ని వీడియోస్ను బయట పెడితేనే మరి ఇక అక్కడ కూడా ఎన్నో నిర్బంధాలు, నీళ్లు లేకుండా, గుడారం లేకుండా, వాళ్ళకి స్థానం లేకుండా, తినడానికి తిండి లేకుండా, మరి ఇంటర్నెట్ లేకుండా ఎన్ని అసౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఆఖరికి రైల్వే స్టేషన్లను కూడా మొత్తం బంద్ చేసి తాళాలు వేసి పెట్టిరు. ఇక నిరసనకారులను ఆపుతానికి ఆగదిగా ఈ బొద్దింకలు అనేటివి, బొద్దింక పార్టీ, ఈరోజు కాక్రోచ్ పార్టీ ఏదైతే చీఫ్ జస్టిస్ అన్నటువంటి బొద్దింకలతో పోల్చినటువంటిది ఇలా దేశవ్యాప్తంగా విస్తరించి దానికి మరి కవులు, కళాకారులు, తర్వాత సినిమా ఆర్టిస్టులు అందరూ మనసున్నటువంటి మహారాజులు, ఉమెన్ బీయింగ్, మానవత్వం ఉన్నటువంటి మానవతావాదులు అందరూ కూడా వాళ్ళ మీద జరిగినటువంటి దాడికి నిరసనగా చాలా మంది రోడ్లపైకి వచ్చి ఈరోజు వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ అన్ని రాష్ట్రాల నుంచి, పంజాబ్ నుంచి కూడా వాళ్లకు విస్తృతమైనటువంటి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సంఘీభావం తెలుపుతూ వాళ్లకు ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికైనా మన వంతుగా మనం ఈ దేశంలో పుట్టినందుకు మన పిల్లలు అంత ఘోరంగా విద్యా హక్కుల కోసం కొట్లాడుతుంటే, వాళ్ళ తలలు వలుగుతుంటే, రక్తాలు గారుతుంటే, మరి వాళ్ళ కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్లాగా మనం చదువుకొని మేధావులుగా ఉండి మన పిల్లలకు చదువుల కొట్లాట జరుగుతుంటే, న్యాయం కావాలని రోడ్డెక్కి వాళ్ళ తలలు వలగొడుతుంటే మన మనసు ఎట్లయితుంది, కలిసివేస్తుంది. ఇప్పటికైనా మీరందరూ స్పందించాలి, మీరందరూ వాళ్ళకి సంఘీభావం తెలపాలి. విద్య మన హక్కు, మన చట్టము, మనం అమలు చేసుకోవాలి. ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఈ యొక్క జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్లను అడ్డుకునే విధంగా, అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి మేధావులు ఏం చేస్తున్నారు దేశంలో, రాష్ట్రంలో? ఇంత దుర్మార్గం జరుగుతుంటే వందలాది వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి జైళ్లలో పెడుతూ విధ్వంసం చేస్తుంటే మరి చూస్తూ మీకు ఎట్లుండ బుద్ధి అవుతుందని ఇక్కడ మరి ఈ పరిస్థితిని చూసి ఇప్పటికైనా మేల్కొని వాళ్ళకు సపోర్ట్ చేయాలని మాత్రము మరి పౌర సమాజం అయితే డిమాండ్ చేస్తుంది. దీనికి ఇప్పటికైనా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు, విద్యావేత్తలు, స్టూడెంట్స్ అందరూ కూడా సంఘీభావం తెలిపి మన ఒక విద్యా హక్కు చట్టాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాత్రం ఇక్కడ గుర్తు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా రాజకీయ కాక పుట్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ CJS నిరసన కార్యక్రమంపై పీఠముడి సాగుతుంది. అటు ప్రభుత్వం, ఇటు నిరసనకారులు ఎవరి పట్టు వారదే అన్నట్టు సాగుతున్నారు. విద్యార్థుల ఉద్యమం ద్వారా మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నిరసనలు దేశవ్యాప్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో బుధవారం కాంగ్రెస్, బీజేపీలు పోటీగా ఆందోళనకు దిగాయి. ఇవి కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. మరోవైపు మంత్రి ప్రధాన్ రాజీనామా తప్ప ఈ అంశంపై పార్లమెంట్ లోపల బయట విద్యార్థులతో చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించగా, మంత్రి రాజీనామా విషయంలో రాజీ పడేది లేదని CJP స్పష్టం చేసింది. అయితే తటస్థ వేదికపై సర్కార్తో మాట్లాడేందుకు అంగీకరించింది. ఇది నిన్న జరిగినటువంటి పరిస్థితి. ఇక
జంతర్ మంతర్ జన సముద్రపుతోంది. నీట్ యూజీసీ ప్రశ్న పత్రం లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలని సిజేపీ చేపట్టిన ఆందోళన వేదిక వద్దకు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు భారీగా తరలి వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాల్సిందే, ఖచ్చితంగా ఆయన ప్రధాన రాజీనామా చేయాల్సిందని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులకు పలువురు దాతలు స్వచ్ఛందంగా ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాము. మన వంతుగా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. పోతే దీనికి సంబంధించినటువంటి వార్త మనం పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఎవరు పట్టు వారిదే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది దారుణంగా దీనికి సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఇంత ఢిల్లీలో జరిగినటువంటి నిరసన కార్యక్రమం. అందరు ఇక్కడ చూడండి, నేషనల్ వైడ్ అందరు కూడా ఇక్కడ ఈ యొక్క నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విపక్ష ఎంపీలందరూ కూడా ఈ విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం మొండి వైఖరి దిగి రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఇంతమంది పార్లమెంటులో ఈ యొక్క నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలిసినప్పటికీ కూడా మోడీ మొండి పట్టు విడవకుండా, ఏ మాత్రం కూడా చెలించకుండా, ఏం జరిగినా నాకేందన్నట్టుగా మోడీ వివరించిన తీరును ఇక్కడ అందరు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేసిండ్రు. ఈ ఆందోళన జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి సంఘీభావం తెలపడానికి యువత బయలుదేరింది కాబట్టి ఇక్కడ 16 మెట్రో స్టేషన్లను మూతేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. దీంతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రానికి వాటిని తెరిచారు. సిజేపీ ఆందోళనలు జరుగుతున్న జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ప్రధాని ఇంటి దగ్గర ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ లోక్సభ లోక్ భవన్ బీజేపీ కార్యాలయాలు ముట్టడిని చేపట్టగా ప్రధాని ఇంటి ఎదుట ధర్నాకు నిరసనగా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి బీజేపీ చేపట్టింది. ఇది బీజేపీ ఆఫీసునేమో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తున్నారు, కాంగ్రెస్ ఆఫీస్ పైన బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట, ఈ నాటకం, ఈ రాజకీయ జోస్యం, ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో మీ ఇరు పార్టీలకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారో రాబోయే రోజుల్లో చూస్తారు మీరు. ఒకటి తప్ప, నీట్ లీక్ పై పార్లమెంట్ లో చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల డిమాండ్లతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప అన్ని అంశాలు పరిశీలనలకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రం లీక్ లో ప్రధాన పాత్ర ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వము పెద్దలు నమ్ముతున్నారని వెల్లడి. ఇక్కడ ఏమంటారు చూసినా, ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించినటువంటిది ధర్మేంద్ర ప్రధాన్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు, కితాబిస్తున్నారు. ఎవరికి సంబంధం ఉంది? ఇది కెమిస్ట్రీ పేపర్ తయారు చేసినటువంటి ప్రొఫెసర్ కుందా, ఆయన అరెస్ట్ చేసిండ్రు. దీనికి ఎవరు ప్రధానమైనటువంటి మంత్రి? ఎవరు? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయనకి ఎందుకు సంబంధం ఉండదు? అంటే మన రాజ్యాంగంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యవస్థకు బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి లోటుపాట్లు జరిగినప్పుడు దానికి ప్రధాన బాధ్యత వహిస్తూ మానవ ధర్మం ప్రకారము అతను రాజీనామా చేయాల్సి ఉంటే ఆయనకేం సంబంధం అని కితాబిస్తున్నారు ఇక్కడ. ఇక మీకుంటుంది రాబోయే రోజుల్లో ఇట్లనే మాట్లాడి ఇట్లనే చేస్తే ప్రజలు ఏం చేస్తారో. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమము ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ నీట్ ఎగ్జామ్ పేపర్కు నిరసనగా రాజీనామా చేయమని చెప్తే ఆయనకు సంబంధం లేదని కితాబిస్తున్నారు. ఇది మన బట్టే దరిద్రం. మన ప్రజాస్వామ్యంలో నడుస్తున్నటువంటి దొంగలను కాపాడేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది డెమోక్రటిక్ లో మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం. అంటే మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా లేదా అంటే మళ్ళీ ఒక స్వతంత్ర సమరం సాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాటలను బట్టి చూస్తే. విద్యార్థుల కంటే మంత్రి ఎక్కువయ్యారా?
చర్చలకు తాము సిద్ధమేనని, అయితే జంతర్ మంతర్ సమీపంలో తటస్థ వేదిక చర్చలు మరి జరగాలని సిజేపీ స్పష్టం చేసింది. ఇక్కడ విద్యార్థుల కంటే 23 లక్షల మంది విద్యార్థుల జీవితాల కంటే, ఆ పేపర్ లీకేజీకి నిరసనగా చనిపోయినటువంటి జీవితాల కంటే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోజు దానికి నిరసనగా మరి మీరు చేయాల్సినటువంటి పరిస్థితిని పక్కకు పెట్టి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల కంటే మంత్రి ఎక్కువైన రాని ఇక్కడ నిరసనకారులు ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇది చూడండి. మా సమయం వృధా చేయకండి సిజేఐ ఇక్కడ చెప్తున్నారు. ఇంతకంటే ప్రధానంగా మరి దేశంలోని యువత కంటే మరి ఈ యొక్క మంత్రే ముఖ్యమా అని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు వేదికగా వీళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి సిజేపీ. అమెరికా ఐసీఈ ఏజెంట్ల విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంతో పాటు తన హృదయం తలడిల్లుతుందని, తనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించారు. ఈ నసీరుద్దీన్ షా సీనియర్ యాక్టర్ అక్కడికి వచ్చి నిలబడి చూసి ఆ విద్యార్థులను కొడుతుంటే ఆయన మనసు చెలించిపోయింది. మనం ఎక్కడ బతుకుతున్నాం అని చెప్పి ఆయన ఆవేదన చెందినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సోమవారం చెలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన లాఠీ చార్జీపై వీడియో సందేశంలో ఆయన స్పందించారు. పోలీసులపై రాళ్లు రువ్విన అసాంఘిక శక్తులు జంతర్ మంతర్ సిజేపీ దీక్షా శిబిరం వద్ద అసాంఘిక శక్తులు అలజడి సృష్టించాయి. బుధవారం సాయంత్రం ఆందోళనకారుల్లో చొరబడినటువంటి దుండగులు రాళ్లు రువ్వడంతో ఇద్దరు మరి ఏసీపీలు గాయపడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది అసాంఘిక శక్తులు ఆందోళన శిబిరం వద్దకు వచ్చాయని పోలీసులు తెలిపారు. వారు దీక్ష నిర్వహణలకు చెప్పేది వినడం లేదని, రాళ్లు విసురుతున్నారని వెల్లడించారు. గాయపడిన అధికారులను వెంటనే ఆసుపత్రికి తరలించామని వివరించారు. పంజాబీ బాగ్ మరి ఏసీపీ సాయంత్రం 4:30 సమయంలో జరిగినటువంటి రాళ్ల దాడిలో గాయపడ్డారు. ఆయన నుదుటిపై గాయమైంది. ఆ తర్వాత జరిగిన ఘటనలో మరో ఏసీపీ గాయపడ్డారు. ఇది మొత్తం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనను మరి చేపట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి మా సమయం వృధా చేయకండి సిజేఐ. ఇక్కడ సిజేపీ పిలుపుతో ఢిల్లీలో నిరసన దిగిన విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించడంపై అత్యవసర విచారణ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే వీళ్ళపైన దాడి జరిగినటువంటి విజువల్స్ చూడమంటే నాకు టైం లేదంటుండు సిజే. చీఫ్ జస్టిస్ ఒక జడ్జి ఈ యొక్క విద్యార్థుల పైన జరిగినటువంటి దాడిని విజువల్స్ చూడండి సారు ఎట్లా జరిగిందో అన్యాయం అంటే నాకు టైం లేదు, నేను ఆ వీడియో చూడనని చెప్తున్నాను. పోలీసుల క్రూరత్వం ఎలా ఉందో వివరించే వీడియోలు తమ వద్ద ఉన్నాయని, మరి గురువారమైనా సరే దీనిపై విచారణ జరపాలని విద్యార్థుల తరపున హాజరైనటువంటి న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మరి జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్ తో కూడినటువంటి ధర్మాసనం ముందు బుధవారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరిపేందుకు సిజేఐ నిరాకరిస్తూ వీడియోలపై మాకు ఆసక్తి లేదు. ఇక చూడండి, విద్యార్థుల పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వీడియోలను చీఫ్ జస్టిస్ ముందు పెడితే మాకు వాటి మీద ఆసక్తి లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ వీడియోలకు చూడడానికి మాకు టైం లేదని చెప్తుండ్రు. ఇది మన ఇండియన్ జ్యుడిషియల్ జస్టిస్. ఈ విధంగా ఉంది మన జస్టిస్. వాటిని పరిశీలించేంత సమయం మాకు లేదంటుడు. ఇది విద్యార్థులకు సంబంధించిన అంశమని వారు తీవ్రంగా గాయపడిన దృశ్యాలు న్యాయాన్ని మరి న్యాయవాది అభ్యర్థించారు. మా సమయాన్ని వృధా చేయొద్దు, ఏ వీడియోలను మేము వీక్షించమని జస్టిస్ సూర్యకాంత్, ఈయన జస్టిస్ సూర్యకాంత్ విద్యార్థులపైన జరిగినటువంటి దాడి విజువల్స్ చూడమని పెడితే మా టైంను వేస్ట్ చేయకండి, మా సమయాన్ని వృధా చేయకండి, మాకు అది చూసే ఓపిక లేదు, మాకు టైం లేదని చెప్పి ఇంత నీచంగా ఇంత ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మన డెమోక్రసీలో మనకు కనిపిస్తుంది. ఇక చూడరి ఏ విధంగా ఉంది. పబ్లిసిటీ అని ఎలా అంటారు. ఢిల్లీ హైకోర్టు చలో పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాలు ఫుటేజ్లు, నిరసనలకు సంబంధించిన అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది. నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారని ప్రజాహిత వాణి వ్యాజ్యంలో పిటిషనర్లు పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యం చేశారన్న అధికారుల వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుపట్టింది. బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళే కేసు పెట్టాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. ఇంత ఘోరమా
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నామా లేకుంటే నియంతృత్వ ప్రభుత్వ హయాంలో బతుకుతున్నామా? ఇంత ఘోరంగా ఉంటుందా మన పరిస్థితి? ఇదా మన డెమోక్రటిక్ కంట్రీలో, మన భారతదేశంలో మరి విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళ మీద దాడి చేస్తే కోర్టుకు వెళ్ళి సమర్పిస్తే వీడియోలు చూసేంత టైము విద్యార్థుల పక్షాన ఇంత దుర్మార్గమా? దేశ యువతే మరి దేశానికి వెన్నెముక అని చెప్పేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడున్నావు అని అడుగుతున్నారు ప్రజలు. దీని మీద కన్నెత్తి కూడా చూడట్లే. కనీసం కనికరం కూడా లేనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇలా దేశానికి వెన్నెముక విద్యార్థులు యువత అని చెప్పేటువంటి మీరు వాళ్ళ మీద దాడి జరిగితే ఇక్కడ మరి ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళ మీద హింసాకాండ చేస్తూ రణరంగం చేస్తూ రాళ్ళు రువ్వుతూ బాష్పవాయువులు తర్వాత వాటి ఎక్స్పైర్ అయినటువంటి బాష్పవాయువులను కూడా ఉపయోగిస్తూ వాళ్ళ ప్రాణాలకు ముప్పు తీసుకొస్తూ ఆ గుంపులోనే అసాంఘిక శక్తులు కూడా మరి సివిల్ డ్రెస్ లో వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తూ పోలీసులపై రాళ్లు వేస్తున్నటువంటి ఇంత దుర్మార్గమైన వ్యవస్థను ప్రశ్నిస్తే ఇక్కడ కోర్టులు చట్టాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. మరో స్వతంత్ర సంగ్రామానికి తెరదీసే విధంగా ఉంది మీ పాలన అని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కావున మరి దీనికి అందరు కూడా సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉంది. విద్య మన హక్కు, మన స్వతంత్ర హక్కు, మన రాజ్యాంగ హక్కు. విద్యను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కావున మన అందరం కూడా ఈ యొక్క జరిగేటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావాలి. మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అందుకని ఈ వీడియోను చివరిదాకా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.